దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని జాతీయ కామధేను సంతానోత్పత్తి కేంద్రం ప్రతిష్టను పెంచాలని, అక్కడి సమస్యలు, వనరులను ఆదాయంగా, ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం జరిగిన శాసనసభలో మరోసారి కామధేను ప్రాజెక్టుపై మాట్లాడారు. ఇక్కడ ఒక దేశీయ పశుజాతుల సంరక్షణ, ఉత్పత్తి జరుగుతుందన్నారు. వీటికి మెరుగైన మేత, నీటి సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సభ దృష్టికి తీసుకెళ్లారు. అందుబాటులోనే నీటి సదుపాయం ఉందని, 3.50 కోట్లు మంజూరు చేస్తే నీటి సమస్య తీరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా ప్రాజెక్టు పరిధిలో 2500 ఎకరాల భూములు ఉన్నాయని, ఇక్కడ వెటర్నరీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్రంలో 4 వెటర్నరీ కళాశాలలు ఉన్నాయని, ఇక్కడి నుంచి బయటకు వచ్చే వైద్యులు సరిపోతారని చెబుతున్నారన్నారు. చింతలదేవి కామధేను ప్రాజెక్టుకు ఒక బృందాన్ని పంపి అధ్యయనం చేస్తామని, అదేవిధంగా తాను ప్రాజెక్టును సందర్శించి అక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాకర్ల సురేష్ గారు. సబ్జెక్టు అధ్యక్ష, ఇది ఉదయగిరి నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతమైన కొండాపురం మండలం చింతలదేవి గ్రామంలో 1918 సంవత్సరంలో వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ పరిశోధనా కేంద్రం 2468 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పబడింది. సదర్ కేంద్రంలో 1985లో కాంపోజిట్ లైవ్ స్టాక్ ఫామ్ను కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా తీసుకురావడం జరిగింది. తర్వాత మన గౌరవ శ్రీ వెంకయ్యనాయుడు గారు మాకు ఉదయగిరి నియోజకవర్గంలో 78 నుంచి 83 వరకు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. వారు సహకారంతో ఎన్కేబీసీ జాతీయ కామధేను బ్రీడింగ్ సెంటర్ని నెలకొల్పడం జరిగింది 2015 మార్చి నెలలో. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు మేలుజాతి కోడెదూడలు అభివృద్ధి కేంద్రం అయిన ఇది నెల్లూరు జాతి జొడిపి మరియు పల్లా గొర్రెల అభివృద్ధి కేంద్రాలుగా ప్రధానంగా ఏర్పాటు చేయబడింది. ఈ కేంద్రం నందు పశుగ్రాసం కొరత, తాగునీటి కొరత, ఆ తాగునీరు దగ్గరలోనే మనకు సమస్యల కెనాల్ ఉంది, తర్వాత మనకు వేరే సోర్స్ ఉంది, అయినా కూడా మనం వాటర్ తెచ్చుకోలేకపోతున్నాం. దయచేసి మన గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి మాకు కొంత బడ్జెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇందులో. అలాగే ఇక్కడ నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కానీ, గుంటూరు, బాపట్ల కానీ ఈ జిల్లాలు ఎక్కడో కూడా వెటర్నరీ కాలేజ్ లేదు. మాకు ఇక్కడ 2500 ఎకరాలు ఉంది కాబట్టి అక్కడ ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఒక వెటర్నరీ కాలేజ్ కూడా మీరు దయచేసి ఆలోచన చేయవలసిందిగా విన్నవించుకుంటా ఉన్నాను. ఇక్కడున్న మాకు మేజర్ ఇష్యూస్ వాటర్ ప్రాబ్లం అధ్యక్ష. ఆ రోజున 2015లో పెట్టినప్పుడు వాటర్ గురించి పెద్దగా ఆలోచన చేయలేదు. తర్వాత వాటర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కానీ అది పలు రాజకీయ కారణాల వల్ల వాటర్ ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు. దగ్గరే ఉన్న రాళ్లపాడు రిజర్వాయర్ నుంచి అక్కడ ముఖ్యంగా నేను నోటీస్ చేసింది వాటర్ ఇష్యూ ఉంది అధ్యక్ష. కనీసం మేత కూడా పండించుకోలేని పరిస్థితి 2500 ఎకరాలు ఉన్నా కూడా దాని మీద కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని కంప్లీట్గా రీషేప్ చేసి కంట్రోల్లో తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే స్టాఫ్ స్కేర్సిటీ కానీ ఒక రెవెన్యూ మోడల్ బిల్డ్ చేసుకోవచ్చు అధ్యక్ష. అక్కడ P3 మోడల్ కానీ P4 మోడల్లో కానీ మనం 2500 ఎకరాల్లో ఇంత కెపాసిటీ ఉన్న దాంట్లో బిల్డ్ చేసుకొని, అలాగే ఒక వెటర్నరీ కాలేజీ కానీ అక్కడ కానీ పెట్టగలిగితే మనం దానికి సరైన సూటబుల్, ఈ 5 జిల్లాల్లో వెటర్నరీ కాలేజీ లేదు కాబట్టి సూటబుల్ ప్లేస్ కింద ఉంటుంది అధ్యక్ష. దాని గురించి మంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే అనిమల్ షెడ్స్ ఎక్కువ లేవు, వాటి గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ ఒక 3.5 crores అయితే వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అధ్యక్ష. దగ్గర నుంచి నీళ్లు ఉన్నాయి, వాటర్ సోర్స్ మనకు, అది కానీ తెచ్చుకోగలిగితే చాలా ఇబ్బందులు తీరిపోతాయి అక్కడ. దయచేసి మంత్రి గారికి విన్నవించేది ఒకసారి ఆలోచన చేసి ఉదయగిరి నియోజకవర్గానికి కూడా ఎంతో ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వారు అవుతారు. దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని మనం చేసుకుంటాం. మంత్రి గారు. అధ్యక్ష, ఏదైతే ఈ 2500 ఎకరాలు ఈ కామధేను బ్రీడింగ్ సెంటర్ ఉందో ఇది చాలా రోజుల నుంచి ఉంది అధ్యక్ష. అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి మెడికల్ కాలేజ్ ఒకటి, పశువైద్య కాలేజ్ ఒకటి కావాలని చెప్పి అడిగారు సభ్యులు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో 4 పశువైద్య కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. మనకు అందులో 325 మంది BVSC డాక్టర్స్ ఉన్నారు, 80 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 10 మంది PhD చేసిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఈ 4 కూడా ఒకటి తిరుపతి, ఒకటి గన్నవరం, ఒకటి పొద్దుటూరు అధ్యక్ష. రాష్ట్ర విభజన తర్వాత 2019 మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా గరివిడిలో ఒక
పశు వైద్య కళాశాల మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వెంటనే పశు వైద్య కళాశాల మంజూరు చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం పశు వైద్య కళాశాల మంజూరు చేస్తుందో ఇది మనకి VCI వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళు కొన్ని సీట్స్ కానీ ఫండ్స్ కానీ ఇవ్వాలి అధ్యక్ష. కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పుడు ఎవరైతే డాక్టర్లు రిలీవ్ అవుతున్నారో మన రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరానికి సరిపోతున్నారు అధ్యక్ష. అందువల్ల మనం కొత్తవి పెట్టుకోవడానికి అవకాశం లేదని చెప్పాను. తప్పనిసరిగా నాకు తెలిసి కొచ్చిను అక్కడ చాలా ల్యాండ్ ఉంది. ఏదైతే మనకి వెంకయ్యనాయుడు గారి సహకారంతో దేశంలో 2 బ్రీడింగ్ సెంటర్స్ ఇస్తే అందులో ఒకటి నెల్లూరు జిల్లా మనకు వచ్చింది. అది వేస్ట్గా పడి ఉంది. వాటర్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒక టీంకి పంపించి నేను కూడా అటు వెళ్ళేటప్పుడు ఒకసారి చూసి PPP మోడల్లో కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని దాన్ని యూసేజ్లోకి తీసుకురావడానికి ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా నేను సభ్యుడికి హామీ ఇస్తున్నాను. ముందు టీంకి పంపిస్తాను, తర్వాత నేను కూడా వెళ్తాను అని చెప్పి మీ ద్వారా సభ్యుడికి తెలియజేస్తున్నాను. ఇక మీరు ఫాలోఅప్ చేసుకోవాలి. మంత్రివర్యులకి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మంత్రి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. శుభమస్తు షాపింగ్ మాల్ లో రంజాన్, ఉగాది డబల్ పండుగలు, డబల్ ఆఫర్లు. 100% షాపింగ్ ఫ్రీ. మీరు చేసే షాపింగ్ పై 100% లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి. కేవలం 99 రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం. 10 క్రేప్ జకాత్ శారీస్ 1000 రూపాయలు. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర 399. 3 డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 1000 రూపాయలు. 3 బాయ్స్ షర్ట్స్ 599 రూపాయలు. 6 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 10 షర్ట్ బిడ్స్ లేదా 10 ప్యాంట్ బిడ్స్ 1000 రూపాయలు. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.